ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఈ కుక్కర్ పెట్టేసుకున్న దీంట్లోకి కొంచెం కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నా అండి. దీంట్లోకి ఇప్పుడు ఒక 3 టమాటాలు, ఉల్లిపాయ, ఒక 10-15 పచ్చిమిర్చి శుభ్రం కట్ చేసేసుకున్న వీటిని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఆఖరిగా ఒక 4-5 వెల్లుల్లిపాయలు చితగొట్టుకుని వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పప్పుని ఉడికించుకుందాం. చూసారు కదా, మూత తీసి చూస్తున్నా చక్కగా ఉడికింది. మరి మెత్తగా కూడా ఉడకకూడదు పప్పు. దీంట్లోకి కొంచెం చింతపండు వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నా. అంటే ఆవిరి మీదే, స్టవ్ ఆన్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత రుచి తగ్గట్టు ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కూడా చక్కగా ఈ విధంగా కలుపుకోండి. ఈ పప్పులో కొంచెం పప్పు బద్దల్లా కనిపిస్తే బాగుంటుంది అనమాట. మరి మెత్తగా అవ్వకుండా ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హోటల్లో పప్పులాగా, మనకి ఈ క్యాటరింగ్ వాళ్ళు చేసే పప్పులాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ముందుగా కొంచెం నెయ్యి, మరికొద్దిగా నూనె కూడా వేసేసుకోండి. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకున్నా. ఇప్పుడు చక్కగా తాలింపుని దోరగా వేగనిద్దాము. ఈ వేగిన తాలింపుని పప్పులో వేసేసుకోండి. మళ్ళొకసారి పప్పుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా చేశాను పప్పు టమాటా. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. చాలా కమ్మగా ఉంటుందండి. మిస్ అవ్వకండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఈ పప్పు చక్కగా అన్నంలోనే కాకుండా రొట్టెల్లోకి, మరి పుల్కాల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి అన్నం కూడా ఎక్కువ తినేస్తామండోయ్. కొంచెం నెయ్యి వేసుకుని అన్నంలో తిన్నారంటే ఇంకా చెప్పలేనండి, అమృతమే అమృతం. అంత బాగుంటుంది అనమాట. ఇంకా సైడ్గా ఏ ఉడియాలు, అప్పడాలు వేపుకుని తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత చక్కగా ఈజీగా చేశానో. మీరు కూడా చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.